పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి. పెళ్లి పత్రికలతో స్టార్ట్ చేసి రకరకాల పిండి వంటలు, ఇంకా హల్దీకి సంగీత్కి డ్యాన్స్ ప్రిపరేషన్లు, ఇంకా కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. ఇవన్నీ జరగకుండా పెళ్ళిళ్ళు అయితే జరగవు కదా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సర్ప్రైజ్ విజిట్ కోసం తెచ్చిన బజ్జీలు మా డిన్నర్కి పనికొచ్చాయి. వాడే పెళ్లి కొడుకు, నా తమ్ముడు. పెళ్ళికి చాలా దగ్గరలో వచ్చేసాయి కాబట్టి ఇంట్లో అక్కడికే పిన్ని వాళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారనమాట. సో ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇల్లంతా సందడిగా అయిపోతుంది. వచ్చిన తర్వాత రాత్రి పడుకోకుండా కాసేపు గేమ్ ఆడుకున్నాం. ఇది సీక్వెన్స్ గేమ్. నేను లాస్ట్ ఇయర్ కొన్నదనమాట. పొద్దున్నే మా దత్తు వేకప్ చెప్పేసింది. ఎందుకు లేపావు నన్ను అని ఒకప్పుడు ఇంకా 2-3 ఉండేవి. ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది. పొద్దున్నే మా అమ్మమ్మతో తలకి ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నా. ఏదో తలనొప్పి అని కాదు, అదొక ఆనందం అమ్మమ్మ చేతితో ఆయిల్ పెడితే. ఎవ్రీడే అయితే ఈ ఛాన్స్ రాదు కదా నాకు. వచ్చినప్పుడంతా యూటిలైజ్ చేసుకుంటుంటా. అండ్ మా అమ్మమ్మకి ఇట్లా నాకు ఏదైనా చేయాలంటే చాలా ఇష్టం. నేను వద్దన్నా కానీ మరీ పిలిచి మరీ చేస్తుంది. అండ్ పొద్దున్నే మా మమ్మీ పూజ చేయమన్నారనమాట. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఆనియన్స్ ఇట్లా కట్ చేసి వాటర్లో వేసి పెట్టారు. ఎందుకు పెట్టావు అమ్మమ్మ, ఇవి ఆల్రెడీ కడిగి పెట్టింటాం కదా అంటే, కొంచెం సేపట్లో నానని ఇంకా బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నది. నాకైతే ఈ టిప్ తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఈ నీళ్ళని చూపించుకుంటూ ఇంకా లోపల ఎంత డర్ట్ ఉంటుంది చూడు, ఇట్లా క్లీన్ చేసుకోవాలి అని నాకు చెప్తుందనమాట. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే పూరి. ఇంత ఏజ్ వచ్చినా కానీ వంట మాత్రం తనే చేస్తుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుందో ఓపిక తెలీదు. కొంచెం సేపు ఏమైనా చేసినా కానీ అబ్బా అలసిపోయామని అనిపిస్తుంది, కానీ తను మాత్రం అలసిపోకుండా మాకెప్పుడు అన్నీ చేసి పెడుతూనే ఉందన్నమాట. అండ్ పూరీలు, ఇది మా మమ్మీ టెక్నిక్. పెద్దగా చేసేసి ఇంట్లో చాలామంది ఉన్నాం కదా, ఫాస్ట్గా అయిపోతుంది అనుకొని ఇట్లా చేసామన్నమాట. అక్కడికి మా పిన్ని వాళ్ళు కొందరు షాపింగ్కి వెళ్ళడం అట్లా అయిపోయింది. ఇంట్లో మేమొక్కటే ఉన్నాం అనమాట, పిల్లలు ఒక్కటే. అండ్ దాని తర్వాత మేము లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ సంగీత్కి అండ్ ఇంకా హల్దీకి డ్యాన్స్ సాంగ్స్ ఏమేమి పెట్టాలి, షార్ట్స్ అవన్నీ పెట్టుకున్నాం అనమాట. దాని తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారు. మా చెల్లెలు వాళ్ళైతే చాలా బాగా చేస్తారు డ్యాన్స్. అండ్ చాహనాకు కూడా నేర్పిస్తున్నారనమాట. ఎవ్రీడే ఇది ఒక రొటీన్ లాగా అయిపోయింది మాకు. ఈవినింగ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఒకసారి డ్యాన్స్ వేయండి చూస్తామని చెప్పి కూర్చుంటారనమాట. వీళ్ళు మళ్ళీ ఒకసారి అంత పర్ఫార్మెన్స్ అంతా చేసి చూపిస్తారు. అండ్ యాక్చువల్గా అయితే పత్రికలు చాలామందికి పనిచేశారు నేను వచ్చే ముందే, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉండింది. కానీ ఇంకా చాలా తక్కువ వచ్చాయన్నమాట. మళ్ళీ ప్రింటింగ్ చేయించుకొని మళ్ళీ తీసుకొని వచ్చాము. సో మిగతావి కూడా అన్నీ రాసి పెడుతున్నాం అనమాట. పంచడానికి వెళ్ళిపోయారు, ఎవరికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అండ్ మేము నెక్స్ట్ డే అయితే పొద్దున్నే వచ్చి ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నాం. మా ఇంటి దగ్గరే ఉంటుంది. మా ఊర్లో రైతు మార్కెట్ కూడా దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మా ఊరు చాలా చిన్నది, నడుచుకుంటూనే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పొద్దున్నే ఇట్లా ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకొని మంచిగా అనిపిస్తుంది అనమాట. యూఎస్లో అయితే పని చేయలేను కదా, ఇండియాలో కూడా రెగ్యులర్గా ఏం చేయను అనుకోండి, అప్పుడప్పుడు ఊరికి వచ్చినప్పుడు మాత్రమే. అండ్ దాని తర్వాత ఆటోలో వెళ్తున్నాం. యాక్చువల్గా కర్నూలుకి వెళ్తున్నాం అనమాట. నేను బస్సు ఎక్కక ఎన్ని ఇయర్స్ అయిందో, సరే మీ అందరితో పాటు బస్సులోనే వెళ్ళిపోదాంలే అని అనుకున్నాం. బస్ స్టాండ్లో ఇవన్నీ చూసి చిన్న వీడియో క్లిప్స్ తీసుకున్నాను అనమాట. చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఒకప్పుడు ఇక్కడే నించొని బస్సు వెళ్తుండే, కార్లు కొన్న తర్వాత బస్సు ఎక్కాం కదా, సో చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ బస్సులో వెళ్తున్నాం అనమాట. పిన్ని వాళ్ళు, నేను, చెల్లెలు వాళ్ళు అందరం. కర్నూలులో కొన్ని షాపింగ్ అవి ఉన్నాయి. అండ్ ఇంకా చాహనాకి హెయిర్ కట్ చేపిద్దామని వెళ్ళా అనమాట. మరి టూ మచ్ లాంగ్ ఉంది, నార్మల్గానే చేపిద్దామని అనుకున్నా. ఏం చైన్ కావాలి నీకు? చూపి, ఏ చైన్ కావాలో చూపి. ఏం చైన్ కావాలంట నీకు? గోల్డ్ చైన్ కావాలంట. గోల్డ్ చైన్ కావాలా? అవును. ఏం చేస్తావు? ఎక్కడ వేసుకుంటావు? అక్కడ వేసుకుంటావా? తన పేరు ఐరా. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు. లాస్ట్ ఇయర్ కూడా చాలా వీడియోస్ పెట్టా. అప్పుడు ఇంకా తనకు మాటలు వచ్చేవి కాదు, ఇప్పుడు ఇంకా చాలా మాట్లాడేస్తుంది. సో మేము షాపింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు కర్నూలు హైవేలో ఇక్కడ కంచి అని ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారనమాట. యాక్చువల్గా అయితే చాలా బాగుంది. మా తమ్ముడు వాళ్ళు అయితే ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళారు. ఆ టేబుల్ పైన బ్రాస్వి గ్లాసెస్ చూస్తున్నారు కదా, సో వాటిల్లోనే టీ ఇస్తున్నారనమాట. ఈ టేబుల్ కూడా టోటల్ స్టోనే, గ్రెనైట్ది. మొత్తం టెంపుల్ థీమ్లో ఉంది, చాలా బాగుంది. ఫుడ్ కూడా నాకైతే నచ్చింది.
ఓన్లీ వెజ్, నాన్ వెజ్ లేదు వీళ్ళ మెన్యూ. అండ్ ఇంకా ప్రైజెస్ కూడా చాలా రీజనబులే ఉన్నాయి. మేమైతే కొన్ని టిఫిన్స్ అండ్ ఒకటి ఫుడ్ కాంబో తీసుకున్నాం. అండ్ ఇక్కడ వాటర్ దగ్గర కూడా యూజ్డ్ గ్లాసెస్, అన్యూజ్డ్ గ్లాసెస్ ఇక్కడ పైన పెట్టమన్నారనమాట. వాళ్ళు ఇమీడియట్గా క్లీన్ చేస్తున్నారు కూడా. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం. కర్నూలు హైవే పైననే ఉంది. ఎవరైనా కర్నూలులో ఉన్న వాళ్ళైతే ఫుడ్ ట్రై చేయొచ్చు. అది వెజిటేరియన్ వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఈ ప్లేట్స్ని దూరం నుంచి చూసి ప్లాస్టిక్ అనుకున్నా, అన్నీ బాగా పెట్టారు కానీ ఇవేంటి ప్లాస్టిక్లో పెట్టారు అని అనుకున్నా, కానీ కాదు, సెరామిక్ ప్లేట్సే. మనమే సెల్ఫ్ సర్వింగ్ చేసుకోవాలన్నమాట. ఈ చిన్న చిన్న ప్లేట్స్లో వెరైటీస్ ఆఫ్ చట్నీస్ కూడా ఇచ్చారు. చిన్న బౌల్స్లో కొన్ని కర్రీస్ కూడా ఇచ్చారనుకోండి. ఇట్లా 3 వెరైటీస్ ఆఫ్ చట్నీస్ అట్లా పెట్టించారనమాట. నేను దగ్గర నుంచి అన్ని ఫుడ్ కూడా తీసాను. ఒకటి ఫుడ్ కాంబో కూడా ఆర్డర్ చేసాము. అండ్ ఇది తట్ట ఇడ్లీ. ఇంట్లో ముద్దపప్పు ఒకటి ఉంది. అండ్ దాని తర్వాత సాంబార్ అన్నం ఒకటి, ఫ్రై ఐటము, పెరుగన్నము, ఇంకొకటి కేసరి. అది పైనాపిల్ కేసరి. స్వీట్ అయితే చాలా యమ్మీ ఉంది. మాకు అవన్నీ ఐటమ్స్ కలిపి 1000 రూపీస్ ఏమో అయ్యాయి. మేము చాలానే తీసుకున్నాం ఐటమ్స్ అయితే. మాకు ప్రైస్ అయితే రీజనబుల్గానే అనిపించింది. సో అన్నీ తినేసి దాని తర్వాత ఇంకా గద్వాల్కి బయలుదేరిపోయామన్నమాట. ఇంటికి వచ్చేలోపే ఇంట్లో పిండి వంటలు స్టార్ట్ చేసేసారు. అప్పుడే మురుకులు అన్నీ చేసేస్తున్నారనమాట. మా పిన్ని వాళ్ళు, నానమ్మ వాళ్ళు అందరు కలిసి కూర్చొని స్టార్ట్ చేస్తున్నారు. అందరు కలిసి వంటలు చేసుకునేటప్పుడు బాగుంటుంది కదా. అండ్ ఇంటికి లైటింగ్ కూడా పెట్టాలి కదా. సో వాళ్ళు కూడా వచ్చి అన్నీ అరేంజ్ చేస్తున్నారనమాట. మేము వచ్చేసరికి ఇవన్నీ జరిగిపోయాయి. లేదా నేను కూడా ఈ వంటలు చేసేటప్పుడు కొంచెం ఉందాము అని అనుకున్నా. అంతలోపలే స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంట్లో మా కిచెన్లో చాలా చిన్న స్పేస్ ఉంటుంది కదా, అందుకే బయట పెట్టుకొని చేస్తున్నారు. అండ్ మా చెల్లి వచ్చిన వెంటనే తులసమ్మకి దీపం పెట్టమని చెప్పింది అనమాట అమ్మ. నైట్ అయితే ఇట్లా లైటింగ్స్ పెట్టిన తర్వాత ఇల్లు ఎంత బాగా అనిపించిందో. అటు దూరం నుంచి వచ్చేటప్పుడు కూడా స్పెషల్గా అనిపిస్తుంది కదా. మన ఇల్లు ఒకటే ఫుల్ లైటింగ్స్ బాగా పెట్టాడు. అండ్ మధ్య మధ్యలో కొన్ని మిస్ అయ్యాయని చెప్పి మళ్ళీ చెప్పామన్నమాట. ఈ తులసి కోటకి రీసెంట్గానే పెయింట్ వేశారు. అండ్ దాని తర్వాత అది ముగ్గులు కూడా వేయాలి కదా. మా శ్రీదేవి పిన్ని బాగా వేస్తుంది అనమాట, గడపకైనా తులసి కోటకు కూడా. సో తనే వేసింది. అండ్ ఇంకా నైట్ మళ్ళీ ఇంకా అత్తరాసలు కూడా చేస్తున్నారు. డిన్నర్ తర్వాత కూడా పాపం లేట్ నైట్ వరకు వంటలు చేసుకుంటూనే ఉన్నారు. వాడి బట్టలన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని సెట్ చేసేసి పెట్టుకుందామని. ఆల్రెడీ ఇంకా అన్నీ డిజైన్ చేసినవన్నీ వచ్చేసాయి అనమాట. సో అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తున్నా. పెళ్ళి అవుట్ఫిట్ అండ్ సంగీత్కి 2 అవుట్ఫిట్స్ తీసుకున్నాము. ఒకటేమో ఇండియాలో నేను డిజైన్ చేయించాము, ఇంకొకటైతే నేను యూఎస్ నుంచి తీసుకొని వచ్చాను అనమాట సూట్. సో ఇవన్నీ ఫోల్డ్ చేసి పెట్టడానికే ఒక ప్రాబ్లం అయిపోతుంది. ఫోల్డింగ్ పడింది అనుకో మళ్ళీ ఐరన్ చేయడం అవన్నీ చాలా కష్టం కదా. అందుకే ఫస్ట్ వీనివి పెట్టేసి నెక్స్ట్ మావన్నీ సెట్ చేసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాం అనమాట. జస్ట్ 2-3 డేస్ ఉంది అంతే. అండ్ దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. పెళ్ళికి క్రాకర్స్ తీసుకొని వస్తాం కదా, అన్నీ ఒక దగ్గర పెట్టామన్నమాట కింద. కానీ వాటర్ ఎట్లా పోయిందో కానీ తెలియకుండానే క్రాకర్స్ పెట్టేటప్పుడు ఆ వెనక ట్యాప్ ఉండింది, అది ఆన్ అయిపోయిందనమాట. సో దాని కింద అంతా వాటర్ వచ్చేసాయి, కొన్ని తడిచిపోయాయి అనమాట. అందుకే పైన ఎండకి కొన్ని పెడుతున్నాము. ఎక్కువ డ్యామేజ్ ఏం కాలేదు, థ్యాంక్ గాడ్. సడన్గా అయ్యింది, అసలు చూసుకోకపోయి ఉంటే అసలు మొత్తం డ్యామేజ్ అయిపోయేవేమో. పై వరకు తీసుకొని వచ్చి అవి మోసుకొని వచ్చి అన్నీ పెట్టామన్నమాట ఫాస్ట్గా. ఎండలు అయితే పీక్స్లో ఉండాలి, ఎండలకి కాసేపు ఉంచేసి దాని తర్వాత తీసేసాము. ఇంట్లో వంటలు చేయడమే స్టాప్ అయిపోయింది పెళ్ళి స్టార్ట్ అయినప్పటి నుంచి. అండ్ బయటనే చేస్తున్నాం అనమాట. లంచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు. లంచ్ అయిపోయిన తర్వాత ఆవు వచ్చింది. ఇంటి బయట ఆవు వస్తే మాత్రం అమ్మ ఖచ్చితంగా లోపలికి తీసుకొని వస్తుంది. ఇంట్లోకి ఆవు వస్తే మంచిది అంటారు కదా.
సో పెళ్లి పనులన్నీ ఇట్లా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇంకా హల్దీ అండ్ మెహందీ ఫంక్షనే. మెహందీ ఫంక్షన్ కోసం అయితే మా ఇంటి చెట్టు నుంచి ఆకు అంతా తీసుకున్నాం అనమాట. సో ఆ పనులన్నీ జరుగుతున్నాయి. ఓకే దెన్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హల్దీ అండ్ మెహందీ ఫంక్షన్లో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.